ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవునికి ఆరాధన చేసి తీరడానికి దేవుడు మనందరికీ కల్పించి తీరొచ్చిన భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని ఇంతవరకు నడిపించారు, క్షేమారోగ్యముతో నిలబెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక రాబోయే రోజుల్లో ఉన్న పరిస్థితి ఏ రీతిగా ఉన్నాయో తెలియదు. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఈ కాలంలో ప్రార్థనతో దేవుని యొక్క సన్నిధిలో గడిపి తీరడానికి ప్రయత్నాలు ఏర్పరచుకు తీరాలి. అన్ని సౌకర్యంగా సదుపాయంగా ఉన్న రోజులేమో కాదో తెలియదు, కానీ దేవుని యొక్క బిడ్డలు విజ్ఞాపన కలిగి పశ్చాత్తాప మనోభావంతో ప్రార్థన చేసిన ఎడల స్వస్థపరచగలిగిన దేవుడు దేశంలో సమాధానాన్ని ఇప్పించుకోగలిగి తీరుతారు. దేశం వెళ్ళిన ఈ పరిస్థితిలో నాకేంట్లే, నా ఇంట్లో నాకు తినడానికి ఉంది, నా పిల్లలు బాగున్నారు, నా ఆశ దొరుకుతుంది అన్న ఆలోచనతో దేవుని బిడ్డలు ఉండకుండా దేశం పట్ల ఉపవాసం చేయండి, ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి. దేశంలో సమాధానం వ్యాపరించి తీరాలి. అవును, నిజమే, ఇది రాకడ కాలమే. నువ్వు మాత్రం సంఘం ద్వారా వెళ్ళిపోవడం కాదు, అనేకులు కూడా ఇందులో కూడా పాలభాగస్తులై ఉండి తీరాలి. మరణాన్ని ముందుగా ఆస్వాదించక మునుపుగా సువార్తను తెలుసుకొని నిజమైన దేవునితో జీవితాన్ని గడిపి తీరడానికి అనేకులకు సువార్త చెప్పండి, అనేకుల కొరకు ప్రార్థన చేయండి. మీ జీవితాన్ని తగ్గించుకోండి. మీ జీవితంలో పశ్చాత్తాపడాల్సిన కేంద్రాల్లో పశ్చాత్తాపడి వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చుకు తీరాల్సిన కేంద్రాల్లో వాక్యానికి లోబడి తీరాలి. ఈ పగటి వేళ మనం చదువుకున్న వాక్య భాగం సంఖ్యాకాండం 26వ అధ్యాయం. 26వ అధ్యాయంలో మనం చూడగలిగి తీరితే ఎవరికి ఇష్టం కాలేని ఒక అధ్యాయం. కారణం ఏంటిదంటే మొత్తం లెక్కలు దూకుడి ఉన్నది. అందుకే అక్కడ చెప్పిన మొదటి మాట మనం చూద్దాం. అక్కడ చెప్పిన మాట, తెగులు పోయిన తర్వాత సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలు సర్వ సమాజంలోను 20 ఏళ్ళు మొదలుకొని పై ప్రాయం కలిగి ఇశ్రాయేలులో సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి రాయించుడి. చాలు. అక్కడ చదివిన వాక్య భాగములో ఒక తెగులు జరిగిన తర్వాత సంఖ్యాకాండం 25వ అధ్యాయములో విపరీత తెగులు మూలంగా అనేకులు ఏమై తీరారు, మరణానికి పాలువారస్తులై తీరారు. లేకపోతే తెగులు వారి మీదకి రావడం వలన అనేక మంది యొక్క సంఖ్య తగ్గి తీరింది. సంఖ్య తగ్గి తీరుతున్నప్పుడు అర్థం చేసుకో, లెక్కేసుకున్న దేవుడు లెక్కేసిన వాళ్ళని లెక్కేసుకుంటున్నాడు. ఇది సంఘానుకున్న సందేశమే. నేను చెప్తున్న సంఘములో సంఖ్య తగ్గుతున్నప్పుడు లెక్కేసుకోవాల్సిన దేవుడు ఆత్మీయులను, సరైన వారిని, ఎన్నిక ఉన్న వారిని, దేవుని రాకడ కొరకు సిద్ధమైన వారిని దేవుడు లెక్కేసుకు తీరుతున్నాడు. నువ్వు తెగుల్లోకి వెళ్ళే లెక్కల్లో ఉన్నావా, దేవుని యొక్క ఎన్నికల లెక్కలో ఉన్నావా, నువ్వే తేల్చుకొని తీరు. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలు చేసిన తప్పితం వలన దేవుడు వారి మీదకి ముచ్చి తీరారు, కీడును పంపించుకు తీరారు. కానీ ఇప్పుడు దేవుడు వారిని ఏం చేసుకు తీరడానికి కోరుతున్నారు, లెక్కేయడానికి కోరి తీరుతున్నారు. వాగ్దాన దేశములో అడుగెట్టి తీరాలంటే నీ పేరు ఏమై ఉండి తీరాలి, లెక్కింపబడే వారి పేరు లిస్టులో నీ పేరుండి తీరాలి. అందుకే బైబిల్ సెలవిచ్చిన మాట, ఎవరి పేరు జీవగ్రంథమందు కనబడదో వారు అగ్ని గుండములో పడవేయబడతారు. ఈ పగటి వేళ నీ పేరు జీవగ్రంథానికి అడ్డుగా ఉన్నదైతే ఈ పగటి వేళ జీవగ్రంథంలో పేరు ఎక్కించేసుకో. జీవగ్రంథంలో పేరెక్కించుకు తీరడానికి ఏమక్కర్లే, యేసయ్యను నిజరక్షకునిగా అంగీకరించి వాక్యానికి లోబడి తీరి ఇచ్చిన సంఘానికి లోబడి తీరి జీవించగలిగి తీరితే నీ పేరు జీవగ్రంథంలో ఏమై తీరొచ్చు, లెక్కించుకొని తీరొచ్చు. అలాగైతే నువ్వు ఎన్నిక పొందిన వారి ప్రజా సంఖ్యలో ఉండేటట్టుగా బైబిల్ సెలవిచ్చి తీరుతున్నది. వాగ్దాన దేశం ఇశ్రాయేల్ ప్రజలకి కనాను దేశం అయితే, మనకున్న వాగ్దాన దేశం పరలోక రాజ్యం. అక్కడికి చేరి తీరడానికి ఏదైనా చేయడానికి ప్రయత్నం చేసుకో. లేదు, నాకు ఈ లోకమే శాశ్వతం, ఎక్కడే ఉండి చేస్తాను, నీ ఇష్టం, నీకు కష్టం, ఈ లోకాన్ని నువ్వే చేసుకో. నీకున్న వాగ్దాన నగరిగా నువ్వే ఏం చేసుకొని అంత్యక్రీస్తుతో పాటలు పాడుకొని హాయిగా సరదాగా జీవితం గడుపుకోవడానికి కూడా నీకున్న ఛాన్స్ ఉంది. ఎంచుకోవాల్సిన బాధ్యత నీది. దేవుని బిడ్డలు ఎంచుకు తీరాలి. సంఖ్యాకాండం 26వ అధ్యాయముగా మనం ప్రత్యేకతగా చదివినప్పుడు చూడగలిగిన ఒక మాట, దేవుడు లెక్కించుకొని తీరి ఒక కొత్త జనాంగాన్ని దేవుడు లేవనెత్తబోవు తీరేవాడు. యేసయ్యకున్న ఒక ప్రత్యేకత, ఆయన వచ్చి భూమిలోకి వచ్చిన దానికి కూడా కారణం ఏంటిదంటే పాత ఉడంబడికకు లేక కొత్త ఉడంబడికు, కొత్త తరగతులకి అడుగుపెట్టి తీరడానికి యేసయ్య కొందరిని ఎంచుకు తీరారు. ఈ పగటి వేళ కొత్త నిబంధనకు సాక్షిగా జీవించిన దేవుని బిడ్డలు కొత్త నిబంధన ఉడంబడికకు ఏమై ఉండి తీరాలి, ఆ కలిసి వచ్చి తీరినట్టుగా ఉన్న జనాంగముగా లెక్కింపు పొందుకు తీరాలి. అందుకే
అందుకే యేసయ్య కొత్త జనాంగాన్ని దేవుడు ఏం చేశారు, వేర్పరచుకు తీరారు. కొత్త జీవితాన్ని ప్రజల లోపల మధ్య ఏం చేశారు, వ్యాపారింపు తీరారు. ఇదే ఈ కాలంలో మన సంఘాల్లో కూడా జరగడానికి వెళ్ళి తీరేది. దేవుడు కొందరిని పక్కకు నెట్టి దేవుడు కొందరికి కొత్త జీవాన్ని, కొందరికి కొత్తదనాన్ని ఇచ్చి తీరి నడిపించుకు తీరడానికి దేవుడు ప్రయత్నం చేసుకోగలిగిన దేవుడు. అందుకే మరణానికి పాలివాస్తుడిగా కాకుండా ఉండడానికి, నాశనానికి పాలభాగస్తుడిగా కాకుండా ఉండడానికి వాక్యానికి లోబడండి. నాకు ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. సేవకులు చెప్పిన వాక్యానికి లోబడండి, మత్సరించకండి, నాశనం వస్తుంది ఇంటి మీదకి. బైబిల్ చెప్తున్న ఒక మాట, ఆది యందు దేవుని వాక్యం ఉందును, వాక్యం దేవునితో సమరూపమయ్యను. దాని అర్థం వాక్యానికి నువ్వు లోబడకపోతే, వాక్యానికి నువ్వు పశ్చాత్తాప పడకపోతే, వాక్యం చెప్పిన దానిని నువ్వు వదులుకోకపోతే వేదన కలిగిన చర్య అనుభవించుకోవాల్సిన, కన్నీరు గార్చుకోవాలి, వేదన చెంది అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. అది మనకు అనుకూలమైనది కాదు, అది మనకు యుక్తమైనది కాదు. అందుకే వాక్యానికి లోబడి తీరాలి. బాప్తిసం ఇచ్చిన యోహాను చెప్పిన వాక్యానికి ఆ హేరోదియా తన కూతురు హేరోదు గారు ఏం చేయాలో లోబడలేదు. వారి చరిత్ర అక్కడితో ముగించిపోయినట్టుగా బైబిల్ సెలవిచ్చిన మాట. అమ్మా, నువ్వు ఎవరైనా కావచ్చు, వాక్యం దేవునికున్నంత ప్రాధాన్యత ఉంది. శంకల తీసుకెళ్లే ఒక ముష్టి పుస్తకం కాదు. ఆ పుస్తకం జీవానికి మరణానికి కారణమవుతుంది. ఆ నీ జీవితానికి మార్చుకోగలిగేది, అది నీ జీవితానికి ఏం చేసేది, విడుదలలోకి నడిపించుకోగలిగేది. అలాగే దయచేసి దేవుని యొక్క విడుదలకు విజ్ఞాపనతో కాళ్ళు పట్టి గోజాడి చెప్తున్న వాక్యాన్ని మనసరంతో ఎదురించవద్దు. వాక్య పరిచర్యను చెప్పేది ఏదో మేము ఎవడో చెప్పిన దాని వల్ల కాదు, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన నువ్వు దేవునికి ఎదురించొద్దు. దేవుడినే చెప్పాలి అని చెప్పిన దానిని మేము ప్రయాసపడి దేవుని సన్నిధిలో అమ్మించి తీరేది లేదు. నీకు అలాంటి దేవుని మమ్మల్ని పొడిచేటట్టుగా చలో అయితే ఎక్కడికి వచ్చి చెప్పి మేము కూకొని విని మేము దేవునికి ఆరాధన చేస్తాం. నేను నమ్ముకునేది, మనం దేవునికి స్తుతించకపోతే రాళ్ళు దేవునికి స్తుతించగలిగేది. మనం దేవునికి స్తోత్రం చెప్పలేకపోతే పసిపిల్లలతో వాక్య సందేశాలు ఆనందించుకోగలిగి విడుదల నడిపించుకోగలిగిన దేవుడిని మేము సేవించగలిగేది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ రాయబడిన ఈ వాక్య భాగంలో రెండోసారి ప్రజలను ఏం చేసి తీరారు, లెక్కేసుకోగలిగే ఒక స్థితిగతిని. మొదటిగా ఎప్పుడు లెక్కేశారు, వీరు అరణ్యములో ఉండి తీరేటప్పుడు దేవుడు ఏం చేసి తీరారు, వీరిని లెక్కేసుకు తీరారు. ఆ తొలి ఉన్న లెక్కలో కొందరు చనిపోయారు. రెండో దానికి వచ్చిన ఆ లెక్కలో కూడా కొందరు చనిపోయి తీరారు. ఇంకొక లెక్క దేవుడు తీయడానికి వెళ్తున్నారు. అందులో నీ జీవితం ఏమై ఉండి తీరాలి, ఆధారభూతంగా దేవునికి అనుకూలంగా ఉండి తీరాలి. అందుకే పాప జీవితాన్ని విడిచిపెట్టేసుకో, మత్సరమన్న స్వభావాలు విడిచిపెట్టుకో, వాక్యానికి ప్రాధాన్యత, పశ్చాత్తాపానికి చోటించుకో. వాక్యాలు సందేశముగా మీకు అందింపబడుతున్నప్పుడు అది పశ్చాత్తాపానికి గురించి తీరుతే ఏమైతే లోబడి తీరు, పశ్చాత్తాప పడి తీరు. లేకపోతే దేవుడు వేసిన సంఖ్యలో నీ పేరు లేకపోతే ఘోరాతి ఘోరం. హల్లెలూయా. అందుకే మొదటిగా యేసయ్యకున్న ఒక ప్రత్యేకత, ఆయన కొత్త జనాన్ని వేర్పరిచినవాడు. పాత ఉడంబడికలో నుంచి యేసయ్య విడిపించుకు తీరడానికి ఆయన భూలోకానికి అంతరించినట్టు మనిషిగా వచ్చినట్టుగా బైబిల్ సెలవిచ్చాను. ఆయన వచ్చినది ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి కాదు, ఆయన వచ్చినది ధర్మశాస్త్రాన్ని ఏం చేయడానికి, నెరవేర్చుకో. లార్డ్, ఏది నువ్వు నెరవేర్చలేకపోతున్నావో దానిని నెరవేర్చుకోగలిగి తీరడానికి ప్రత్యేక శరీరముతో, ప్రత్యేక ప్రణాళికతో యేసయ్య వచ్చి ఒక కొత్త ధనాన్ని స్థాపించుకు తీరారు. అందుకే బైబిల్ చెప్పిన ప్రతి ఒక్కరు ఏం చేయాలి, యేసయ్యను రక్షకునిగా అంగీకరించుకు తీరాలి. యేసయ్య ప్రభుత్వం కింద ఉండి తీరాలి. యేసయ్య రాజ్యానికి వారసులై ఉండి తీరాలి. యేసయ్యకు ఆత్మశక్తిని పొందుకు తీరాలి. యేసయ్యతో ఉన్న దివ్య జ్ఞానోదయములో జీవించడానికి. హల్లెలూయా. చెప్తున్న మాట, వారు విశ్వసించిన వారు రోజుకు రోజు దేనితో కలిసి, సంఘముతో. ఓ లార్డ్, ఈ పక్కటి వేళ సంఘముతో కలవలేనిది ఏమైనా అంటే వదిలించేసుకో. సేవకుడితో కలవలేనిది ఏమైనా అంటే వదిలించేసుకో. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఏ విషయమైనా పర్వాలేదు, వదిలేసుకో. దేవుడు నీతోనే మాట్లాడేది. సంఘముతో చేరలేకపోతే సంఘం కాని వాటితో చేరి, వాటితో చేరి సర్వనాశనానికి పాత్రుడై తీరొచ్చు. అది జరగకుండా నిమిత్తమే యేసయ్య భూలోకానికి దిగి వచ్చింది. హల్లెలూయా. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చెప్తున్న మాట, క్రీస్తులో ఉండిన ఎడల మనం కొత్త నూతన సృష్టి. ఓ లార్డ్, ఈ పగటి వేళ నేను మీకు అడిగి, నువ్వు క్రీస్తులో ఉన్నావా?
నువ్వు దెయ్యములో ఉన్నావా అన్నదానికి సూచనలేటి, దెయ్యం చేసిన ప్రణాళికలన్నీ నీలో క్లియర్ గా కనిపిస్తాయి. అది నీ మాటలు, చేతలు, పాఠాలు, కాటాలు, చాటాలు, మేటాలు అన్నిట్లో కనిపిస్తాయి. నువ్వు క్రీస్తులో ఉన్నావా అన్నది క్రీస్తులో ఉన్నట్టుగా నీకు కనబడి తీరుతాయి. నాతో లేరు అనుకుంటా. అందుకే కదా భర్తమాయి నటి చెందిన సమూహం మధ్యలో ఆయన కేకలు వినగలిగితే ఎవరు? దావీదు కుమారుడు తన పట్టణములో నటి చెంది తీరుతున్నాడు అన్నది ఆయన క్రీస్తులో ఉండబట్టే. ఓ లార్డ్, ఒక గుడ్డివాడు ఆడికేమో అలాగ అర్థమైంది, ఈయన దావీదు కుమారుడు, వీడి వాక్యం విన్నోడే. వీడి దేవాలయం లోపలికి, ఆ చర్చి వాళ్ళు చాలా మంచి వాళ్ళు కదా, దేవాలయం లోపలికి బయట గడప దగ్గర కూర్చొని అయినా ఏ శయ్యంలో ఉండి తీరడానికి ప్రయత్నం చేసి తీరాలి. ఈ పగటి వేళ నీకు గుడ్డితనం ఉండి తీరొచ్చు, రోగం ఉండి తీరొచ్చు, కుష్ఠవ్యాధి ఉండి తీరొచ్చు, దౌర్గంధం చెందేటట్టుగా చెప్పులుండి తీరొచ్చు, కానీ జీవితం క్రీస్తులో ఉండి తీరాలి. క్రీస్తులో ఉన్నవాడు క్రీస్తు వాక్యాన్ని ఎరిగినవాడు. నాతో లేరు, నాకేం వాక్యం తెలియదు, నాకు అన్నీ తెలుసు, క్రీస్తులో లేవు నువ్వు. దానికి కూడికలన్నీ ఏర్పరచాలి. దేనికి? క్రీస్తులో ఉండి తీరడానికి. నీ వినికిడి లోపల ఏమొచ్చింది? దేవుని వాక్య శక్తి వినబడి తీరాలి. అందుకే బైబిల్ చెప్పిన వినికిడి మూలంగా ఏమొచ్చేది? అప్పుడు నువ్వు ఏ కూడికకు వచ్చి వింటున్నావో ఏమయ్యేది? రాలేదు, వినట్లేదు అని దాని అర్థం ఏంటిది? సమమై వస్తున్నామని. నేను విశ్వాసంలో ఎదిగినప్పుడు నువ్వు అవిశ్వాసంలో ఎదిగి తీరుతున్నావు. అందుకే క్రీస్తులో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? విశ్వాసంలో ఎదుగుదల కలిగి ఉండి తీరాలి. క్రీస్తులో ఉన్న వాళ్ళు దేనిని నెరవేర్చాలి? వాక్యం. వాక్యం నీకు గుండెకి ఇయ్యొద్దు అని చెప్తే గీయొద్దు, అంతే. దానికి మళ్ళీ మాడిఫికేషన్ ఒకటి, డెకరేషన్ ఒకటి ఏమక్కరు. తీయమంటే తీసేయాలి, అంతే. ధరించమంటే ధరించుకోవాలి, అంతే. దాన్ని ఏం చేయకూడదు, దాన్ని ఏం చేయకూడదు. ఓ లార్డ్, లార్డ్. అందుకే బైబిల్ సెలవిచ్చిన మాట, దేవుడు చెప్పిన సిద్ధాంతాలకు ఏదైనా కలిగి చేయడం కానీ తీయడం కానీ చేస్తే దేవుడు చెప్పిన సకల తెగుళ్ళు ఏమైతే తీరొచ్చు. ఓ లార్డ్, ఈ గ్రంథంలో ఎన్ని తెగుళ్ళు ఉన్నాయి ఈ రోజు వెళ్ళి హోంవర్క్ రాసుకోండి. కావాలంటే గోడ కడ రాసేసుకోండి, రాకుండా ఉండడానికి. ఏ తెగుళ్ళు? ఈ గ్రంథం ముందు ఉన్న తెగుళ్ళు. ఓ లార్డ్, హల్లెలూయా. తెగుళ్ళు రాకుండా ఉండి తినడానికి గోడకి వాక్యం రాయడం కన్నా తెగులు ముందు రాసేసుకో. తెగులు చూస్తే భయం వచ్చేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాని అర్థం దేవుడు మనల్ని ఏం చేయాలి? క్రీస్తులో ఉండి తీరాలి, క్రీస్తులో బతుకుండి తీరాలి. క్రీస్తులో బతుకుండి తీరితే మరణాన్ని మీదకి ఏమై తీరు? అధికారాన్ని చూపించి తీరు. లాజరు క్రీస్తు అందు ఉన్నాడు కాబట్టి దైన దశస్థితిలో మరణించినా కూడా క్రీస్తులో ఉన్నవాడిని గుర్తించుకు తీరడానికి క్రీస్తు తన ఇంటి కమిలి దగ్గరికి వచ్చి తీరాడు. దట్ మీన్స్ నీవు క్రీస్తులో ఉంటే క్రీస్తులో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకు తీరడానికి క్రీస్తు రెడీగా ఉన్నాడు. ధనవంతుడు లాజరు కథలో లాజరు కూడా మరణించాడు. మరణించేటప్పుడు క్రీస్తులో ఉన్నాడు కాబట్టి తనని లేవనెత్తుకు తీరడానికి దేవదూతల. సో ద ఫస్ట్ అండ్ బేసిక్ క్వశ్చన్ ఏ, నువ్వు కొత్త సృష్టి అవ్వాలంటే మొదటి క్రీస్తులో ఉండి తీరాలి. సో మై పాయింట్ ఇస్, ఆర్ యు ఇన్ క్రైస్ట్? నువ్వు క్రీస్తులో ఉన్నావా? క్రీస్తులో ఉంటే క్రీస్తు స్వభావమే ప్రతిబింబించేది. నాతో లేరు అనుకుంటా. క్రీస్తులో ఉన్నవాడు ఎవరి స్వభావం? ఆడికి కులం, మతం, ఆచారం, సిద్ధాంతం మేము ఉండవు. మరి అవన్నీ ఉన్నప్పుడు నువ్వు క్రీస్తులో లేదు, డూప్లికేట్ క్రీస్తులో ఉన్నావు. 100కి ఏముంది? డూప్లికేట్ ఉంటుంది. బియ్యంకి ఏముంది? డూప్లికేట్ ఉంది. బంగారానికి ఏముంది? అలాగే క్రీస్తు కూడా డూప్లికేట్ ఉన్నాడు. వాక్యానికి కూడా ఏముంది? ఓ లార్డ్, నాతో లేరు అనుకుంటా. హలో, డూప్లికేట్ ఆరాధన ఉంది, డూప్లికేట్ సంఘాలు ఉన్నాయి, డూప్లికేట్ సేవకులు ఉన్నారు, డూప్లికేట్ వాక్యోపదేశాలు ఉన్నాయి, డూప్లికేట్ అన్ని. గొప్ప విషయం ఏంటి తెలుసా? డూప్లికేట్ వైపే ఒరిజినల్కి యాత్ర ఎక్కువ. అర్థం కాలేదు. ఒరిజినల్ కాస్త కష్టం, ప్రయాసంతో కూడినది, వేదనతో కూడినది, బాధతో కూడినది. కానీ డూప్లికేట్ అలా కాదు, టకటకటకటగా
మనకేమైతేది సులభంగా దొరికేది, దేన్నైనా వాడొచ్చు, ఎవరినైనా మోసం చేసేది. అదో క్రీస్తులో ఉంటే పద్ధతి అలా జరిగితేరదు. ఈ పగటి వేళ వాపస్ క్రీస్తులోకి వచ్చే హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుడు తెగులు పంపించడానికి కారణం క్రీస్తులో ఉన్నావా లేదా ఒక పరిశోధన నీలో కలిగి తీరడానికి. ఈ పగటి వేళ నువ్వు ఒక కొత్త సృష్టి అయితే నీ జీవిత విధానం కొత్తదనాన్ని కనిపించి తీరేంతటిగా ఉండి తీరాలి. అలాగైతే పాత విశ్వాసాలు తెగించిపోయి, హలో, ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ యువర్ ఓల్డ్ బిలీఫ్ షుడ్ డై. నీ పాత విశ్వాసం ఏమై తీరాలి? చంపేయాలి. చంపకపోతే నువ్వు చంపాలి. అందుకే పాట బలేరాజు కొల్ల పిచ్చోడ్నే నేను. ఆ పాట పాడుతున్నప్పుడల్లా దేన్ని చంపుతున్నావు? పాత విశ్వాసాన్ని చంపుతున్నావు. ఇది అలా లేదు. ఈ విశ్వాసంలో ఉండి పాత విశ్వాసాన్ని మోడిఫికేషన్ చేసుకొని ఎవడికి చూపించేస్తావు, ఎక్కడికి వెళ్ళిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న ఒక లారీ కింద పడిపోయేసరికి ఒక అమ్మకు పేదను గుర్తుకొచ్చింది, బల్లారతను గుర్తుకొచ్చింది. నేను రోజు ఇలా లారీ పడాలి. ఆ అమ్మ ఏమంటాను తెలుసా, టీ తాకుండా కోడలకు అంత అమ్మ బల్లారతను తిని పేదం చేసి సగం నువ్వు వచ్చేది కాబట్టి బతికిపోయింది, లేకపోతే ప్యాచ్ అయ్యి. హల్లెలూయా. నా ఉద్దేశం వాళ్ళు ప్యాచ్ అయిపోయి చచ్చిపోవాలని కాదు, కానీ మరణం ఏ రీతికైనా ఏ చేయొచ్చు, వచ్చి తీరొచ్చు. క్రీస్తులో ఉండే సౌభాగ్యం బండి ఎక్కాలి. అందుకే దేవుని బిడ్డలకి ఏ విషయం గురించి చెందలేదు, ఎలా సత్తానన్న విషయం గురించి. అయ్యగారికి పేచీ పెట్టకండి, అయ్యో సమాజ కార్యక్రమం డబ్బులు ఉన్నాయో నేనేమైనా ఇచ్చేలా మేము మరణం గురించి దేవుని బిడ్డలు మాత్రమే ఏమైతీరేది, రా రా వచ్చి నన్ను తీసుకెళ్ళిపో, వంటే దమ్ముంటే ఇలా తీసుకెళ్ళిపో, లేకపోతే నేనే ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు, నేనే పాట పాడతా. మరణమా ఏదిరా నన్ను తాగలేకపోయావు, మరణమా నన్ను ఎందుకు పడవలేకపోయావు, నాకేముండే పడవలేకపోతే నన్ను కూడా నువ్వు. అందుకే పాట రాసిన వాళ్ళు భలే రాసిన, జీవించిన ఉన్నత జీవితం జీవించక తీరాలి, దౌర్భాగ్య జీవితం జీవితం కాదు. అదే జీవిస్తే ఒక్కసారి దేవుడు అవకాశం జీవిస్తే. హల్లెలూయా. అందుకే యేసయ్య నిన్ను కొత్త పరచడానికి ఉన్న కారణం నీవేమై తీరాలి, కొత్త అనుభవంతో దేవునితో అనుబంధం ప్రారంభించి తీరాలి, నీవు కొత్త జన్మను పొందుకు తీరాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్ సెలవిచ్చిన మాట, యేసయ్యను రక్షకునిగా అంగీకరించి మీరు కొత్త సృష్టి. ఓ లార్డ్, న్యూ క్రియేషన్. పాత క్రియేషన్ కి న్యూ క్రియేషన్ కి తేడా ఏంటిది? పాత సృష్టికి కొత్త సృష్టికి తేడా ఏంటిది చెప్తా. పాత సృష్టి ఆదాం యొక్క సృష్టి. ఆదాం యొక్క సృష్టిలో దేవుడు ఏం చేశారు, నేల మీద ఉన్న మట్టిని తీసేసి ఏం చేశారు, ఒక రూపాన్ని చేసి దాని లోపల ప్రాణాత్మలను ఏం చేశారు, ఊదికి. అది పాత సృష్టి ఏమైతే జీవాన్ని పొందుకుతుంది. కొత్త సృష్టి వచ్చేటప్పుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన జన్మలో ఏం కాదు, నేలలో ఉన్న మట్టి తీయాలి. ఆయన జన్మలో నేలలో ఉన్న సామగ్రి ఏం తీయాలి. ఆయన జన్మలో ఏం చేశారు, ఆయన జన్మలో దేవుడు ఆయనకు ఒక ప్రత్యేక శరీరాన్ని ఏర్పరచుకొని, అప్పుడు క్రియేషన్ అయితే ఇక్కడ ఆయన సొంతంగా ఆయన దిగి వచ్చి తీరారు. ఇదే కొత్తదనానికి ఉన్న ఏర్పాటు. పాత నిబంధనలో సృష్టించాలి, కొత్త నిబంధనలో సృష్టించక్కర్ల ఇంప్లాంట్ చేశారు దేవుడు. అందుకే బైబిల్ చెప్పిన ఒక కాలంలో పాత ద్రాక్షావల్లివి దేవుడు దానిని ఏం చేశాడు, నరికి అందులో కొత్త ద్రాక్షావల్లిని ఏం చేశాడు, తిరిగి అంటు కట్టి తీరారు. ఎందుకు? దాని మూలంగా పాతదనం పోయి కొత్తదనంతో ఏమై తీరాలి, సమృద్ధిలోకి వచ్చి తీరాలి. నువ్వు పాత కులములో జీవించిన వాడివి, పాత మతములో జీవించిన వాడివి, పాత అనుష్ఠానములో జీవించిన వాడివి, పాత పాపముగా జీవించిన వాడివి. అక్కడ నుండి దేవుడు నిన్ను వేర్పరిచి జత కలిపింది యేసుక్రీస్తు వారికి. దేనికి? పాప జీవితం జీవించడం కాదు, నీతి కలిగిన జీవితం జీవించడం. హల్లెలూయా. అందుకే కొత్త సృష్టి అవ్వడానికి ప్రయత్నం చేసి తీరాలి. హల్లెలూయా. కొత్త సృష్టి అవ్వలేదు అనుకో, ఆయన కొత్త సృష్టి చేసి తిరగడానికి మార్గాలు ఎందుకుంటాడు. అందుకే కదా వారిద్దరి మధ్యలో గేమ్ పంపించరు, తెగులు పంపించరు. లార్డ్, చచ్చిన వారి విషయం గురించి నేను ఏడవడం కాదు, బతుకున్న వారి విషయం గురించి ఏం చేయాలి, జ్ఞాపకం చేసేటట్టు తీరాలి. అందుకే నేను చెప్పినప్పుడు అనుకున్న ఉద్దేశం ఇదే, క్రీస్తులో జీవించి తీరాలి. సో మై క్వశ్చన్ ఇస్, నువ్వు క్రీస్తులోనే ఉన్నావా? క్రీస్తేనా నీలో నుంచి ప్రతిబింబించేది?
పోయిన కొన్ని వారాల క్రితం అయ్యారు మనకి క్రైస్తవుడు ఎవరు అని చెప్పారు. హలో, క్రైస్తవుడు వేరు క్రైస్తవుడు అని చెప్తే క్రైస్తవుడు అయ్యేది. క్రైస్తవుడు అయి తీరడానికి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. హల్లెలూయా. క్రైస్తవుడు అన్న పదం మనం అద్దెకి తెచ్చుకున్న పదం కాదు. ఊరోళ్ళు మనల్ని ఏం చేయడానికి, గుర్తుపట్టడానికి, కించపరచడానికి, నవ్వించడానికి. ఇప్పుడు చెప్పిన గొర్రె గొర్రె నోడ ఎడుతున్నాడు చూడలే, రక్తం ఎక్కడెక్కడ ఉడుకొచ్చాను. ఏది నీకు ఉడుకుతున్నాయి, నీకు గొర్రె అయినా పేరు, నాడికి ఏ గొర్రె అయినా కూడా పేరు లేదు కదా. అయ్యా నా రక్తం ఉడికిపోకుండా కత్తి కిత్తి పిచ్చి కట్టెక్కింది నార్మల్స్ పొందాలి. హలో, యేసయ్యను అవమానించలేదా? యూదుల రాజు అని చెప్పినా పర్వాలేదు, వడ్రక్కి కొడుకు అన్నారు. ఏ అయ్యకి అమ్మకి పుట్టను అన్నాడు. మన భాషలో అయితే తిట్లు మీరే గుర్తు తెచ్చుకోండి, చెప్పగలడు. అవి చెప్పినా కూడా రక్తం నీకెందుకు గుడికేస్తుంది? ఏ కొడక బి కొడక సి కొడక అని చెప్పి నీకెందుకు గుడిపో, నువ్వు లేచి ఎత్తేసుకుని వెళ్ళిపోతున్నావు చెప్పేయడానికి. దానికి జవాబు ఆ కొడకకి ఈ కొడక కలిసి ఉన్నాను అన్నాడు. రాదు ఇక్కడ అన్య భాష ఆరాధన తర్వాతనే కొడక కొడక పని పాట లేదా? హలో, లేదండి. ఒక విశ్వాసి శుభ్రంగా దేవునికి ఆరాధన చేసేది. కథలు చెప్పడానికి ఇష్టం లేదు, కానీ మీకు అర్థం అవ్వాలి కదా చెప్పాలి. ఆయన ఇంటి ముందు ఒక పెద్ద పూజారి గారు ఈయన ప్రార్థన చేయడం ఆరాధన చేయడం చూసి ఆయన రోజు తిట్లు రోజు ఆ కొడక ఈ కొడక ఆ కొడక ఈయనకి ఏం చెప్పాలని అర్థం కావట్లేదు. ఈయన నుంచి ఏసు దేవుడు, ఏసై రక్షకుడు, ఏసై విడుదలిచ్చినవాడు, ఏసగా నమ్మకస్తుడు, ఏసగా వాగ్దానానికి పురుషుడు, ఏసై తప్ప ఈడేమో ఆడేమనుకో ఈడు తీరుతాను. ఇంకొక్కడ వచ్చాడు, ఒరే వాడు నేను తిడుతున్నాడు రా. లేదు లేదు, ఆడు తినే సామగ్రి గురించి ఆడు చెప్తున్నాడు, నేను తినే సామగ్రి నేను చెప్తున్నాను. చెప్తున్నాడు నేను వేసింది ఎంత వేసింది చెప్తాను. అందుకే బైబిల్ చెప్పే హృదయాన్ని నిండి పోర్లేదే, వాట్ ఎవర్ ఈస్ ఇన్సైడ్ లోన ఏముందో ఓటమి నువ్వు చెప్పక్కర్లే. నీ ప్రదర్శనలో కనబడతాయి, నీ పాటల్లో కనబడతాయి, నీ ఆరాధనలో కనబడతాయి, నీ నడవడికలో కనబడతాయి, నీ జీవిత విధానంలో కనబడతాయి. హల్లెలూయా. కొత్త సృష్టి అన్నిటికీ కంట్రోల్లో పెట్టుకుంటాడు. వాడికి బ్రేక్ ఉంది, మనకి బ్రేక్ లేదు. పెళ్లి సంబంధాలు వచ్చినాయి అంటే టక్కని ఇప్పుడు బ్రేక్ లేకుండా వెళ్ళిపోడు, వెళ్ళి గుర్తించేసుకుని వచ్చి మళ్ళీ ఆ సాక్ష్యం చెప్పేటప్పుడు గుర్తట్లు ఏ బ్రేక్ లేకుండా వెళ్ళి వచ్చాడు. తెలుసు వాక్యానికి ఉన్న వ్యతిరేకత, ఈ బ్రేక్ లేకుండా. ఆత్మిక ఫలములు అన్నిటికన్నా చివరిది ఏంటిది? స్వయం నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్. క్రమపరచు, పరిశుద్ధాత్మ కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. హల్లెలూయా. సంసోను గురించి చెప్తున్న ఒక మాట, ఆయనకు ఒక అమ్మాయి నచ్చింది, వీడు వెళ్ళేది. మరి కంట్రోల్ కట్టలేదు, చూశాడు. ఓ అందమా వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు కూడా దేవుడు ఆయన ఏం చేశారు? అటు వెళ్ళేటప్పుడు వీడికి ఎందులో చేస్తున్నాడు? వీడికి వాగ్దానం ముందు ఏం చేయకూడదు. ద్రాక్షతో నీకు ఏ రీతి కలిగినా అందులో నుంచి ప్రయాణం అయ్యేటప్పుడు అందులోపల నుంచి ఏమొచ్చింది? సింహం వచ్చేటప్పుడైనా బుద్ధి రాదా? గొప్ప విషయం అంటే ఆయన అభిషేకం అంతా దేన్ని చింపేశాడు. మరి వెళ్ళిన త్రోవని బుద్ధి రాలేదా? లేదు అనుకుంటా. హలో, హల్లెలూయా. క్రీస్తులో ఉంటే క్రీస్తుకు తగినట్టుగా వివాహం ఇంట్లో ప్రతిబింబిస్తాయి. I think nobody is with me. If you are in Christ, your family life, your marriage will be focusing Christ. అర్థం కాదు, నువ్వు క్రీస్తులో ఉంటే నీ వైవాహిక జీవితం ప్రదర్శన అయ్యేది క్రీస్తుకు కలిగినట్ల. అందుకే బైబిల్ చెప్పుచున్నమాట, వివాహం అన్ని విషయంలో ఏమై తీరి ఉన్నది? ఘనత చెందిన తీరి ఉన్నది. అక్కడ వరకే మనం రాస్తాం, తర్వాత అది కూడా రాయాలని చెప్తా. ఎప్పుడు పెళ్లి కార్డుకి కార్డు కొట్టించే మిగతాది కూడా రాయాలి. ఏమని నీ దేనిని సరిగ్గా ఉంచాలా, నీ పడకను ఏ రీతిగా ఉంచాలా?
వివాహంకి ఎక్కావు, పువ్వులు ఇచ్చావు, వెరీ గుడ్. దాని మంచం కూడా ఏమై ఉండాలి. కారణం ఏంటి? వాటి మీద దేవుని దృష్టి. హల్లెలూయా. అలాగైతే క్రీస్తులో ఉన్న వారి వైవాహిక జీవితం కూడా కొన్ని సాక్ష్యాన్ని ప్రకటించుకు తీరుతాయి. క్రీస్తులో ఉన్న వారి జీవితం, వారి మంచం కూడా. ఎందుకు మంచాలు సాక్ష్యం చెప్పేది, దూరం సాక్ష్యం చెప్పేది, కిటికల సాక్ష్యం చెప్పేది? నువ్వు ఓ రోజు నిలబడి చెప్తావు కదా, ఏం చెప్పలేదు, ఏడ వాదించేస్తున్నావు, ఆడ వదులుతావు. ఓ లార్డ్, అందుకే బైబిల్ చెప్తాను, ఆకాశమో చెవి యొక్కము, భూమి ఆలకించుము. దట్ మీన్స్ నువ్వు చేసిన ప్రతి క్రియ. ఇక్కడ చర్చిలో కూర్చొని వాక్యం పాస్ గా చెప్పారు, అక్కడ మొబైల్లో గోకేసుకొని ఆ చమ్మ చక్క అష్టాచమ్మ ఆడుతున్నావే, ఎన్ని చూస్తున్నాయి. హలో, నాతో ఉన్నారో మీరంతా దానికే సూప్ ఉన్నది. అయ్యా సూప్ లేదు, నీ చేతిలో ఉన్న మొబైల్కి సూప్ ఉంది. అది ఈ మట్టికి ఏం లేదు, కలిపితే ఏముంది? కలియుగం ఉంది. హలో, మొబైల్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్లాస్టిక్ నుంచి వచ్చింది అంటారు. ప్లాస్టిక్ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచి వచ్చింది. మట్టి లోపల ఉన్న కెమికల్ అక్కడ ఇక్కడ అన్నీ కలిపి, ఒకటి ఎక్కువ అయ్యి ఎక్కడ తక్కువ అయ్యి, ఇంకొకటి కాస్త అన్ని కలిపేసరికి ప్లాస్టిక్ బయటకు వచ్చి. అలాగైతే మొబైల్లో తిరిగి నువ్వు ఏ స్థాయికి వెళ్ళమన్నారు అని చెప్తే వీడు ఒరిజినాలిటీకి వెళ్తే నీ చరిత్ర అంతా బయటకు వచ్చేది. అర్థం కాలేదనుకుంటా. అందుకే కదా బైబిల్ చెప్తున్నది, రాజుగారు ఇంట్లో కూర్చొని మాట్లాడింది ప్రవక్త ఇంటికాడనే ఏమైతే వినగలిగితే. దట్ మీన్స్ క్రీస్తులో ఉంటే కొన్ని నీకు వినబడి తీరుతాయి. క్రీస్తులో ఉంటే నీకు కొన్ని మర్మాలు. హల్లెలూయా, హల్లెలూయా. వైవాహిక జీవితం మాత్రం క్రీస్తులో ఉంటే అన్ని సరైన రీతిగా ఉండి తీరాలి. ఆజాదన సరైన రీతి ఉండేది. అందుకే కదా యేసయ్య దగ్గరికి ఒకడు వచ్చి చెప్పాడు, నన్ను సాగిలపడి సమకాలం నమస్కారం చేసి ఆరాధన చేస్తే ఇది పుచ్చుకోవడానికి కొన్ని విశ్వాసం ఉన్నారు. దానికి ఆమె ఏం చెప్పాడు, నేనేం చేయాలి? ఏది సాగిల పడి ఎవరిని? ఈరోజు నువ్వు ఎవడికి సాగిలు పడుతున్నావు? అప్పు గల్లవాడికి సాగిలు పడుతున్నా, ఆడే నీ దేవుడు. నీ అయ్యగారి ముందు సాగిలు పడుతున్నా, నీ అయ్యగారు నీ దేవుడు. నీ ఆయనకేం సాగిలు పడిపోతాను, ఆయనే నీ దేవుడు. యేసయ్య దేవుడిగా ఉండేటప్పుడు నువ్వు దొంగ దేవుడిని స్థాపించావు. ఆరాధన కూడా ఆ దొంగ దేవుడిని పెట్టుకునే వస్తావు ఇక్కడికి. అర్థం కాలేదు. ఆరాధనలో పోటీ పెడతావు. నీ దొంగ దేవుడు, మేము వాక్యానికి వచ్చే కొత్త దేవుడు, నిజమైన దేవుడు. వీటి మధ్య పోరాటం జరుగుతుంది. పరిస్థితి ఎవరు గెలుస్తారో మీరే చూడండి. హల్లెలూయా. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం ఇదే, కొత్తదనంలోకి వచ్చి తీరాలి. యేసయ్య మనకి కొత్తదనాన్ని ఇచ్చి తీరినవాడు. రెండోదిగా బైబిల్ చెప్తున్న మాట, దేవుడు మనకి వాగ్దానాన్ని ఇచ్చినవాడు, వాగ్దానములను మనకు స్వాస్థ్యముగా అప్పగించినవాడు. నీ అమ్మ నీకు ఆయితీస్తాడా, నాన్న నీకు సొమ్మెత్తాడా అని మన దానికోసమే అమ్మ నాన్న నిలిచి అది వీళ్ళ దగ్గర దొరకలేదు, దొరికితే బాగుంటుందేమో అనుకుంటాను నేను. అలాగే హల్లెలూయా. నీ అమ్మా నాన్న కష్టపడిన దాని మీద నువ్వు గుడ్లు వేయడానికి పెట్టి నీ మాట నాకు అర్థమైంది. నీ గుడ్డు ఇంకొకటి కాడ వేసావని అర్థం. సిగ్గులేదు చెప్పడానికి. నీ గుడ్డు నీకున్న కాడ వేసుకో. అది గుడుసులో అయినా పర్వాలేదు, ఏ మట్టి పడక లోపలైనా పర్వాలేదు, నీది నువ్వు పట్టుకో. నీ సొమ్ముతో నువ్వు బతకడానికి ప్రయత్నించి, నాయన సొమ్ముతో అమ్మ సొమ్ముతో బతికేసి నీ జీవితాంతం పీడించేస్తాం రక్తలాగా. తర్వాత ఏసే దేవుడు, ఏ దేవుడు పేరే పని చూసుకో. హలో, మీ అమ్మా నాన్నకు నువ్వు పోషించలేకపోతే మా అమ్మా నాన్న పిలవద్దు ఎవరికైనా. హలో, హలో, నీకు నువ్వు బట్టలు కొనేటప్పుడు మీ అమ్మ మీ నాన్న మీ మామగారు అత్తగారు గుర్తు రావట్లేదే, నీకన్నా దౌర్భాగ్యుడు ఇంకెవడు లేడు. హలో, అలా చేయలేకపోతే నువ్వు ఆ ముద్దు పెట్టిన ఓర్పాయే. నాతో లేదనుకుంటారు, ఉన్నారో లేదో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
వాడు, దేవుడు మనకి వారసత్వాన్ని ఇచ్చినవాడు. అందుకే బైబిల్ చెప్తున్న మన పౌరస్థితి లోకములో ఉన్నది కాదు, మన పౌరస్థితి ఎక్కడ? భూమిలో మీ అమ్మ నాన్న అక్క చెల్లి ఏమేమి లేదు, ఏం లేదు. ఇప్పుడు కూడా రెంట్ హౌస్ లో నో ప్రాబ్లం, సిటిజన్షిప్ అక్కడ ఉంది కదా. పౌరస్థితి ఎక్కడ ఉంది కదా, దానికన్నా అభిమానం ఏంటి? ఇల్లు లేదని చెప్పి సతమతం అయిపోయి నీకన్నా ఎక్కువ మేము కదా బాధపడాలి. అందుకే మా ఇంటికి ఇల్లు లేదని చెప్పిన దెయ్యాలకు మేము మొదలుపెట్టేసే పంపించాం. మా ఇంటికాడ ఈ దెయ్యాలతో ఏం తెలియదు. నా పౌరస్థితి అక్కడ ఉన్నప్పుడు ఎక్కడికి గూడు కట్టుకుని ఎవడి కోసం కాపలాగాల్సి. దానికి ఒక పేరు యెహోవా నివాస్. మనసేమో ఏడా, సార్ చెప్పేదేమో ఆడా. అందుకే రాకడ సమయంలో బైబిల్ చెప్తున్నాక మనకి అన్ని వదిలి, నీ బంగారం వదిలేయాలి, నీ వెండి వదిలేయాలి, నీ దేవునికి నమ్మలేని కన్నా నువ్వు కూడా వదిలేయాలి. అంటే నువ్వు వదలను అన్నా కూడా వదిలించుకొని వెళ్ళిపోగల. అందుకే దయచేసి చెప్పారు, మీ అమ్మ నాన్నని గొంతు పిసికేసుకొని తినేసి హల్లెలూయా సుత్తి మేము ఆపండి. వాళ్ళ సొమ్ములో బతుకుతున్నారు, సిగ్గు అనిపించట్లేదు. నువ్వు పురుషుడు అయితే పురుషత్వానికి నువ్వు అవమానం, నువ్వు ఆడదైతే హలో ఇప్పుడు అన్ని భాషలు ప్రభావాలు ఈ టైంలో ఇవన్నీ ప్రదర్శన అవ్వాలి. అలాంటి మంచి పిల్లలను కనండి, వారు నిన్ను పోషించుకు తీరాలి. వారి నీకు సమృద్ధిలోకి లేని తనములో కూడా ఏం చేయగలిగి తీరాలి, పోషించే బాధ్యతను ఎంచుకోగలిగి తీరాలి. అందుకే మనకి పితరుల ఇచ్చిన ఆస్తి మీద కాదు, పితరులు మనకి గడ్డి పెడితేనే నేను పేడతానని కాదు. నువ్వే నీ గడ్డిని ఏరుకో, నువ్వే నీ గడ్డిని తిని, నీ గడ్డి నీ పేడ నువ్వే ఏం చేసుకో, వదిలించేసుకో. దేవుడు మనకు వారసుడు అయి ఉన్నాడు కాబట్టి అందరినీ వారసత్వం కింద, దేవుని వారసత్వం కింద తెచ్చుకోగలిగిన బాధ్యత ఉంది. అందుకే మొదటి శతాబ్దంలో ఉన్న సంఘాల్లో ఏముండేది? ఏకమత్వం ఉండేది. అందరూ ఒకే స్వభావం అయి ఉండేటట్టుగా ఉండేది. ఇల్లు లేని వాడు ఉన్నవాడు లేనివాడి. ఇది అలా కాదు, ఉన్నోడు లేనోడికి ఇచ్చినప్పుడు ఇంకొకడు ఉన్నోడు ఇచ్చినోడు గొంతు తీసేస్తున్నాడు. నీకేం పని? నీరు దాచేసుకుంటున్నావు, వాడెవడో చెప్తున్నాడు, నీకెందుకు? ఒక సేవకుడి ఇంటికాడ 3 సైకిళ్ళు ఉన్నాయి. పాస్టర్ గారిది, వాళ్ళ ఇద్దరు పిల్లలు చదువుకి వెళ్ళిపోయారు. 2 సైకిల్ ఏమో ఉన్నాయి, ఇంటికాడ ఖాళీగా ఉన్నాయి. ఈయన ఏం చేశారు తెలుసా? సంఘంలో ఉన్న విశ్వాసం ఎవరు నాయన సైకిల్ ఇంకొకటి వచ్చేసి, అది అయ్యగారి పిల్లల సైకిల్ కదా నీకెందుకు? అయ్యగారి పిల్లలు వచ్చారు, ఆయన చూసుకుంటా నీకెందుకు? నువ్వు అయ్యగారు అనుకుంటా. ఒక అయ్యగారు ఇంట్లో 2 టీవీలు ఉన్నాయి, ఇంకో టీవీ కొన్నారు. ఓ టీవీ లేనోడికి టీవీ, అయ్యగారు ఆడికి టీవీ, నువ్వు ఇవ్వు. అనన్య సభ్యుల సాగు. ఇది ఎవడు ఇచ్చేవాడు గొంతు. దాని అర్థం అందుకే ఈ కాలంలో ఒకడికి ఉన్నది ఇంకొకడికి అర్థం కావట్లేదు. సాక్ష్యం చెప్తాడు, నాకు అప్పు కలిగేసి కరువు సరప్ప పాన్యవారు ఆడికో ఉన్నది 2, 3 రూపాయి. తర్వాత అన్ని భాషలు మాట్లాడు. ఎన్నో సాక్ష్యం చూడాల. ఏమని? చాలా అప్పులతో నేను ఉన్నాను, చేతిలో డబ్బులు ఉన్నాయి, అందులో 2, 3 పర్లేదు. ఓ 100 మంది కలిపి 2, 3 అయితే కనీసం 1000 రూపాయలు నేను ఆడికి కాస్త బరువు అయినా ఇది అడగలేదు, బరువు పెంచడానికి. వారసత్వం ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? ప్రతి సాక్ష్యానికి స్పందిస్తాడు. నాకు తెలిసిన చరిత్ర, మా ఇంట్లో వచ్చినప్పుడు మా చెల్లి షూ చిరిగిపోతే ఒక పాస్టర్ గారు వచ్చేసి ఆ షూ అచ్చును ఏం చేసుకున్నారు, ఒక పేపర్లో కోసేసుకుని తీసుకెళ్ళారు. మాకు అర్థం కాదు, దేనికంటే ఎవరు నాకు కావాలరా, నేను ఇలా కలెక్షన్ చేస్తానని చెప్పారు. చిరిగిపోయిన షూ చూసినప్పుడు ఆయనకి అచ్చు తీయాలని గుర్తొచ్చింది. అచ్చు తీసేసిన తర్వాత అప్పుడు తన చేతిలో డబ్బులు లేదు, ఇంటికి వెళ్ళేసి డబ్బులు కూడబెట్టిన తర్వాత బస్సులో ఒక ప్యాకింగ్, చెప్పులు ఖర్చు ఉన్న కొత్త చెప్పులు ప్యాకింగ్ చేసి బస్సులో పంపించి, అయ్యా ఒకటి పంపించాను, పాపకి ఇచ్చేయండి. హలో
ఉన్నారో లేదా నాకు తెలియట్లేదు. ఎందుకనగా గుర్తొచ్చింది, మా అయ్యగారి కూతురు నా కూతురు అన్న భావం. హల్లెలూయా. పౌరస్థితి ఎక్కడైతే పక్కన ఉన్నాడు వేదనని నాకు లేరు అనుకుంటాను. హలో, సాక్ష్యం చెప్పేటోడు వేదనతో చెప్తున్నాడు, నేను దీని దశలో ఉన్నాను. దాని అర్థం నీ పరిచర్య కావాలి. ఈ ఎంటాడు ఇక్కడ మిస్టర్ పర్ఫెక్ట్ లా కూకుంటాడు. ఏం వారసత్వంలో ఉన్నావు? అందుకే ఆత్మకాల సంఘంలో అందరూ ఏక మనసులో ఉండేవారు, ఒకే వాక్యానికి లోబడి ఉన్నాయి. పగటి వేళ దేవుని బిడ్డలు కూడా అదే ప్రణాళికలోకి వచ్చి తీరాలి. మన వారసత్వం పరలోకములు అయితే ఆ వారసత్వానికి ఓహరి అయిన వారితో మనం ఏమై ఉండి తీరాలి? ఐక్యత చెందిన వారై ఉండి తీరాలి. అలాగైతే భిన్నతలు యేసునామంలో ఇరిగి తీరును కాక, మనసు బద్దలు యేసునామంలో ఇరిగి తీరిన, కలయిక లేని సిద్ధాంతాలు ఇరిగి తీరును కాక, ఒకరింటికి ఒకరి ఎవరి సిద్ధాంతాలు ఇరిగి తీరును కాక, ఒకరితో ఒకరి పరామర్శం లేని ఇరిగి తీరును కాక, ఒకరితో ఒకరిని పంచుకోలేని ఇరిగి తీరు. అది సాతానిక మనోహరి. బైబిల్లో ఒక కుమార్తె గురించి చెప్తున్న, ఆమెకి మన పిల్లల్లాగే కుట్లే ఆమె అలవాటు. ఆమె ప్రొఫెషన్ ఏంటిది? కొట్టడం. ఆమె సూది దారం ఎవరి కోసం పరిచయం చేసేది? ఆత్మీకుల కోసం పరిచయం చేసేది. దట్ మీన్స్ పౌరస్థితి అక్కడదైతే నీ ప్రొఫెషన్ ఎవరికి వాడబడాలి? అర్థం కాలేదు. ఓ లార్డ్, మన వాళ్ళకి అర్థం కావడం కష్టం. నీ పౌరస్థితి ఎక్కడైతే, నీ ప్రొఫెషన్, నీకున్న వృత్తి ఎవరికి పనికి రావాలి? దేవునికి, దేవుని బిడ్డకి, దేవుని సంఘానికి పనికి రావాలి. పనికి రాకుండా ఏడు నువ్వు వెళ్ళి పని చేసిన మీరే వివేచించండి. లేదో నాకు తెలియట్లేదు. హల్లెలూయా. కొద్దిగా కష్టం ఇలాంటివన్నీ తాకితే. గొప్ప మాట్లాడే తప్ప మా పరిస్థితే పరలోకంలో, మా పరిస్థితి సంఘానికి నయ పైసా ఉపకారం ఉండదు. రూతుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ లార్డ్, ఇంటికాడ కూకోకుండా ఏం చేసి తీరింది? మీరు ఆ ప్రయాసాన్ని గుర్తి. నేను ఏమి ఏ పొలం కాడ మిగిలిన ఉన్నాయి ఎత్తుక్కోవడానికి ఉన్న మనసు. ఓ లార్డ్, మిగతా వాళ్ళందరూ కోసుకెళ్లే తొందరలో ఈయన ఎత్తుక్కుతున్నది పడిపోయిన దానిని. ఓ ఐ లవ్ దట్. సేవకుడి పని కూడా అంతే కదా. అక్కడ ఇక్కడ వదులుకుపోయిన సామగ్రిని ఏరుకు తీసుకొచ్చి సంఘములో సమావేశించేది, రాకడికి తయారు చేసే. ఓ లార్డ్, ఈ కాలంలో రూతులు ఏరుకున్నవన్నీ తీసుకెళ్ళి పాస్టర్ గారు ఏరుకొని ఉంచింది. హలో హలో హలో, తగులుతుంది. నెక్స్ట్ చెప్పే పాయింట్ బాగానే మొగలు దిగిపోతాయి. చెప్పకపోతే అవదు. మాస్టర్ గారు తెచ్చిన ఆత్మక నువ్వేం చేస్తావు? ఆయన కాపలా కథ, నీ పని ఏంటి? అర్థం కాలేదు అనుకుంటా. మాస్టర్ గారు తెచ్చిన ఆత్మలను ఎవరు కాసుకుంటారు? నువ్వేందుకు కాసుకోవడం? నువ్వు తెచ్చిన దాన్ని నువ్వేం చేయి లేరు అనుకుంటాను. హలో, పౌరస్థితి అక్కడదైతే ఆయన పరిచర్యతో ఏమండి ఏకమాత్రం అవ్వండి. చెప్పలేదు. లార్డ్, నిన్న మేము ఒక పెళ్లికి వెళ్ళిన పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నకి 34 సంవత్సరాల క్రితం అయ్యగారు పెళ్లి చేయించారు. గుర్తొచ్చింది. ఏమొచ్చింది? హలో, ఎన్ని సంవత్సరాల తర్వాత? 34 సంవత్సరాల క్రితం అయ్యగారు బస్తాడి బియ్యం తన ఇంట్లో తినడానికి తిండి తినప్పుడు అయ్యగారు బస్తాడి మూసుకెళ్ళి, అయ్యగారి విశ్వాసకి బస్తాడి బియ్యం ఇచ్చిన విశ్వాస ఎరికెళ్తారు. ఇంకెత్తనం అయ్యగారు నీకు ఎప్పుడో ఒకసారి ఆయన చేతిని దొరికింది, అది మర్చిపోయి అభిమాన పురుషుల్లాగా వచ్చి కూర్చున్నాం. లేదు అనుకుంటారు. హలో, అయ్యగారు ఏ రీతి కలిగిన సదుపాయాలను చేయలేని ఒకరు చెప్పండి. చెప్పలేదు.
హలో, అదేదో మేము సమృద్ధిలో ఇచ్చేది కాదు, ఉన్న దాంట్లో పంచుకు తీరడం. ఓకే, ఈ రోజు మా జీవితంలో కరువు అయి ఉండొచ్చు, కానీ రేపు ఒక సమృద్ధి వస్తుంది. ఈ కరువు కాలం ఆ సమృద్ధిలో పౌరస్థితిలో ఉంటే అందరూ ఒకరొకరికి ఏమై ఉండి తీరాలి, భక్తురాలై ఉండి తీరాలి, ఒకరొకరికి సహాయం చేయాలి, ఒకరొకరి పనిలో. చేయలేదు అనుకో, నీ దేవుడు చూసుకుంటాడు. తర్వాత మేమే వినాలి, మేమే ప్రార్థన చేయాలి. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించును గాక. ఇప్పుడు చిన్నపిల్లలు నిలబడతారు, వారి యొక్క పాటలు పాడతారు, సాక్ష్యాలు చెప్తారు.